హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణు అండి. ఈరోజు వీడియో వచ్చేసి మీరు thumbnail లో చూసినట్టు మనకి మైబాద్ రోడ్ మారంపల్లి రోడ్లో కొత్త వెంచర్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. టోటల్గా ఆ వెంచర్ అనేది ఎన్ని ఎకరాల్లో ఉంటుంది, డీటీసీపీ వెంచరా, జీపీ వెంచరా, టోటల్గా డెవలప్మెంట్స్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియో ఉంటుందండి. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడగలరు. అలాగే మీకు కొత్త వెంచర్ అనేది చెప్పడం జరిగిందండి. అది వచ్చేసి ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది ఉంటుందండి. ఫేజ్ 1 అనేది పాత వెంచరే, మనకి 3-4 ఇయర్స్ బ్యాక్ అనేది వేయడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో ఇంకోటి ఇస్తాను, ఆ వెంచర్ ఎవరిది ఏంటి అనేది కూడా. ఎవరిది అంటే ఆ వెంచర్ వచ్చేసి పేరు వచ్చేసి మనకి ఆంజనేయ ప్రసాద్ గారు అండి, ధరణి వెంచర్ అంటారు దాన్ని. ఇప్పుడు మీకు చూపించబోయే వచ్చేసి ఫేజ్ 2 అండి, ధరణి వెంచర్లోనే ఫేజ్ 2. దాంట్లో కూడా ప్రైజ్ అనేది ఎంత పెట్టారు, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ధరణి 1 ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిన ధరణి 1లోని మనకి ధరణి 1లో అసలుకి ప్రైజ్ కూడా ఎంత ఉందనేది, అసలుకి ఆ ధరణి 1లో డెవలప్మెంట్స్ ఎంతవరకు అయిపోయినాయి, ఇల్లు ఏమైనా కట్టారా, ఉంటున్నారా, ఫేజ్ 2లో ఇప్పుడు ఓపెన్ చేస్తున్న ఫేజ్ 2లో అసలుకి ఇల్లు ఏమైనా స్టార్ట్ చేశారా, ఎంతవరకు కంప్లీట్ అయిపోయినాయి, ఎన్ని ఇల్లు కట్టారు, టోటల్గా అసలుకి ఆ చుట్టూ డెవలప్మెంట్స్ అనేది ఎలా ఉంది, ఫేజ్ 2 అనేది ఉంది, ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది ఏంటనేది ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియో ఉంటుందండి. కాబట్టి నా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి తల్లంపాడు దగ్గర ఉన్న ఆవని వెంచర్ అని ఉంటుంది, లేకపోతే మనకి వైరా రోడ్లో ఒక కొత్త వెంచర్ ఉంది, ఆ వెంచర్ని కూడా మీకు షూట్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒక వెంచర్ అయితే మీకైతే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. నాకు వ్యూస్ వచ్చినా వ్యూస్ రాకపోయినా కానీ మీకైతే అవగాహన కల్పించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. నా ఛానల్ పెట్టిన కంటెంట్ కూడా అదే అండి. నా ఛానల్ పెట్టింది మనీ కోసం, నేనేదో సంపాదించాలనే ఉద్దేశంతో కాదు, మీకు అవేర్నెస్ కల్పించాలని. ఇప్పుడు నేను తీస్తున్న ఈ వీడియో వచ్చేసి కూడా మీకు ఖమ్మం మైబాద్ రోడ్లో డీటీసీపీ వెంచర్లో ఎంత ప్రైజ్ ఉందనేది తెలిస్తే దాని చుట్టుపక్కల జీపీ లేఅవుట్లలో ఎంత ప్రైజ్ ఉన్నది మీకు మినిమం అవగాహన ఉంటుంది. జీపీ లేఅవుట్లలో ప్రైజ్ అనేది మీకు తెలిస్తే డీటీసీపీలో దానికంటే ఒక డబల్ అనేది ఉంటుందనేది ఒక అవగాహన తీసుకొని మీకు ఒక అవేర్నెస్గా మీకు మైండ్లోకి రావాలనే ఉద్దేశంతోనే తీస్తున్నాను. నేను అప్పటి నుంచి ఒక 3-4 ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్న కంటెంట్ కూడా ఇదే కారణం అండి. నాకు ఎన్నో ఆప్షన్స్ వచ్చాయి నన్ను ప్రమోట్ చేయమని, అవి అని ఇవని, కానీ ఇంతవరకు ఇల్లులు కానీ ఏమి కానీ నా ఛానల్లో నేను పెట్టను. అలాంటివి అనేది అసలు నేను ముట్టుకోను. నా యొక్క కంటెంటు, నా యొక్క అసలు ఏంటి, నా యొక్క కస్టమర్లకి అవేర్నెస్ కల్పించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోస్ తీయడం కూడా నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీకు అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారు. కాబట్టి మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే అండి, ఆ వీడియోలోకి వెంచర్కి వెళ్ళే ముందు ఈ సర్కిల్ వచ్చేసండి మనకి నాయుడుపేట సర్కిల్ అంటారనమాట, మారంపల్లి సర్కిల్ కూడా అంటారు దీన్ని. మనం స్ట్రైట్గా వెళ్తే మనకి కాల్అవుట్ వెళ్తాం అనమాట. ఇట్లా మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం మనకి బైపాస్ రోడ్ వెళ్తాం, మనం కొత్త బస్ స్టాండ్కి ఎలా వెళ్తాం. ఇటు రైట్ సైడ్ వెళ్తే మనకు వరంగల్ వెళ్తాం, హైదరాబాద్ వెళ్తాం. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్ కూడా వెళ్తాం అనమాట. ఈ రోడ్ వచ్చేసి మనకి మైబాద్ వెళ్తామండి, మైబాద్ రోడ్ అనమాట ఇది. ఇప్పుడు మీకు చూపించే సైట్ కూడా ఈ రోడ్లోనే ఉంటుంది, ధరణి 2 అని ఉంటుంది అనమాట, మనకి ఆంజనేయ ప్రసాద్ గారిది. నేను ఇక్కడ ఆగి చూపించడానికి కారణం ఏంటంటే ఈ రోడ్ అనేది వెడల్పు చేస్తున్నారండి. ఆల్రెడీ మీకు ఇక్కడ వర్క్ నడుస్తుంది చూసారా, ఆల్రెడీ వెడల్పు చేస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ కూడా కన్ఫర్మ్ చేశారనమాట. ఇక్కడ మీకు సెంట్రల్ లైటింగ్ వర్క్ కూడా నడుస్తుంది. ఇక్కడ నుంచి మీకు పల్లెగూడెం దాకా సెంట్రల్ లైటింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మొత్తం సెంట్రల్ లైటింగ్ వర్క్ అనేది అయితే కన్ఫర్మ్ అయిపోయింది. వర్క్ కూడా చాలా వరకు నడుస్తూనే ఉంది. మీకు రోడ్ వర్క్ కూడా మీకు చేస్తూనే ఉన్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. ఓకే అండి, మనం అయితే సైట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గర అయితే రావడం జరిగిందండి. ఇందాక మీకు రోడ్డు వెడల్పు చేస్తున్నారని చూపించాను వీడియో. ఆల్రెడీ రోడ్ అయితే ఆల్మోస్ట్ అయితే 90% అయితే కంప్లీట్ అయిందండి వెడల్పు అయితే. మీకు సెంట్రల్ లైటింగ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉందన్నమాట. ఇక్కడ మధ్యలో గాడి కూడా తీశారు, ఆ సెంట్రల్ లైటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. పైనుండి ఇందాక మీకు స్టార్టింగ్లో మీకు మారంపల్లి సర్కిల్ అని చెప్పని చూసారా, మీకు నాయుడుపేట సర్కిల్ దగ్గర కూడా ఆల్రెడీ సెంట్రల్ లైటింగ్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. వెంచర్ ఎంట్రీ అయితే ఇదండి. మీకు ఆల్రెడీ నా పాత వీడియో ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను పాత వీడియో, అదొకసారి చూడండి. ఇప్పుడే ఎంత డెవలప్ అయిందో. మీకు ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ కూడా చాలా వచ్చాయండి. నేను ఫస్ట్ ఈ వెంచర్ వీడియో చేసినప్పుడు అసలుకి ఏమీ స్టార్ట్ చేయలేదన్నమాట. అప్పుడే డీటీసీపీ వెంచర్ వేస్తున్నారు. చాలా రోజుల తర్వాత కూడా నేను తీస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు చూసారా, నేను చెప్పాను చాలామందికి కమర్షియల్ తీసుకుంటే ఇట్లాంటి బిల్డింగ్కి ఉపయోగపడిద్ది, ఈ రోడ్డు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని చాలామందికి చెప్పాను. చాలామంది అయితే ఫోన్లు చేశారు కానీ తీసుకోలేదన్నమాట. కాబట్టి ఇలా ఉంటుందన్నమాట రిజల్ట్ అనేది. ఇప్పుడు ఇది ధరణి డెవలపర్స్ అనమాట. మనకి ఆల్రెడీ
ఆంజనేయ ప్రసాద్ గారు వేసినటువంటి వెంచర్. ఫస్ట్ ఇది ఫేజ్ 1 వేశారండి, దాని తర్వాత ఫేజ్ 2 అనేది వేశారు. దాని ఎంట్రీ కొంచెం ముందుకుంటుంది. ఇట్లా వెళ్తే మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూసారా, దాని ఎంట్రీ ఇట్లా ఉంటుంది అనమాట. ఫేజ్ 1 వచ్చేసి ఇలా వెళ్తాం అనమాట. మనకి ఇప్పుడు ఫేజ్ 1 ఎన్ని ఎకరాలు, ఫేజ్ 2 ఎన్ని ఎకరాలు అనేది మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపించడం జరుగుతుందండి. ఓకే, క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఎంత ప్రైస్ పెట్టారండి అనేది కూడా క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే మనం వెంచర్ లోపలికి అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనం ఇందాక నిల్చున్న ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. మనం ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపలికి రావడం జరిగింది. ఇప్పుడు ఇది ధరణి 1 ఎంట్రన్స్ కండి, అంటే ఫేజ్ 1కి ఎంట్రన్స్ అనమాట. ధరణి 2కి మనకి అటు నుంచి కూడా ఉంటుంది. మీకు ఇది ఒకసారి అయితే లోపలికి వచ్చి చూపిద్దాం అసలు ఎలా ఉందనేది. అంటే నేను లాస్ట్ ఇయర్ చేశానండి, అంటే అటుతో 2 years అవుతుంది నేను వీడియోస్ అనేది ఈ వెంచర్ని చూపించగా. ఇప్పుడు ఎంతవరకు డెవలప్ అయిందో మీకు 1 year 1.5 yearలోనే రోడ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. డబుల్ రోడ్ అనేది వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఆల్రెడీ ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. మీరు ఇక్కడ చూసుకుంటే మంచిగా G+2 విల్లాస్ అయినా మనకి ఇక్కడైతే కట్టుకోవడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకు పోతే చాలా ఇల్లులు ఉన్నాయి. ధరణి 1లో కూడా ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ధరణి 2లో కూడా ఉన్నాయండి. ఆల్రెడీ ఫేజ్ 2లో కూడా ఇల్లులు అనేది చాలా వరకు కంప్లీట్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు ధరణి 2లోకి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తా. ఇది వచ్చేసి మొత్తం 5.5 ఎకరాలండి. 5.5 ఎకరాలు అయితే ఉంది. ఇది మొత్తం వేసినటువంటి వెంచర్. ఫస్ట్ 5 ఎకరాలు అయితే ఫేజ్ 1 వేసారనమాట. ఫేజ్ 2 ఎన్ని ఎకరాలు వేసారనేది కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా. దీంట్లో ప్రైస్ అయితే మినిమం అయితే 17,000 అయితే ఈజీగా నడుస్తుందండి. 17,000 18,000 అయితే నడుస్తుంది గజం వచ్చేసి. నేను స్టార్టింగ్లో మనకి చేసినప్పుడు 12,000 11,500 ఉంది. అప్పుడు తీసుకోండి సార్ అని చెప్తే ఎవరు తీసుకోలేదు చాలామంది. విన్నారు తప్ప చాలామంది కాల్స్ చేశారు, సైట్ కూడా చూశారు కొంతమంది, కానీ తీసుకోలేదు. ఇంత డెవలప్మెంట్ అనేది అసలుకి ఈ మారంతల్లి రోడ్లో మీకు చాలా అంటే చాలా అప్రిషియేషన్ అనేది, ఫ్లాట్కి ఇంత అప్రిషియేషన్ రావడం అనేది మామూలు విషయం కాదండి. కాబట్టి ల్యాండ్ అనేది స్టార్టింగ్లో ఉన్నప్పుడే తీసుకోవడం బెటరు. అందుకే ఇది చక్కటి ఉదాహరణ అందరికి కూడా. కాబట్టి ఇంకెవరైనా కానీ ఫ్లాట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ధరణి 2లో ఫేజ్ 2లో కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ మారంతుల్లి రోడ్లోనే తీసుకోవాలనుకుంటే మాత్రం దాంట్లో కూడా ఉన్నాయి. ఒకవేళ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు మనం ధరణి ఫేజ్ 2లోకి వెళ్దాం. అది ఎన్ని ఎకరాల్లో వేసారు, దాంట్లో ప్రైస్ ఎంత ఉంది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇది వచ్చేసి మనకి ధరణి 2కి ఎంట్రన్స్ అండి. మీకు ఇందాక మీకు ఇక్కడ మనం ధరణి 1 నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి మన ధరణి ఫేజ్ 1 గురించి మాట్లాడుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి ధరణి 2 అనమాట, ఫేజ్ 2 అనమాట. ఈ ఫేజ్ 2కి ఇట్లా ఎంట్రన్స్ అనమాట. ఇలా వెళ్ళాలి మనం లోపలికి. మధ్యలో ఒక జీపీ లేఅవుట్ ఉంటుంది, అది దాటుకొని వెళ్ళాలి. అదైతే మెయిన్ ఎంట్రన్స్. అది అట్లా అయినా వెళ్ళచ్చు, ఇలా అయినా వెళ్ళచ్చు అనమాట. ఈ రోడ్డు చాలా అంటే సెంట్రల్ లైటింగ్ వచ్చిన తర్వాత మంచి వాల్యూ వస్తుందండి. ఇక్కడ కూడా మీకు ఫంక్షన్ హాల్ కూడా, ఎలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ కూడా మనకి ఇక్కడైతే కట్టడం జరుగుతుంది. మంచి ఏరియా అనమాట, మార్కెట్ ఏరియా అన్నిటికి కూడా మంచి ఉంది. అంటే ప్రశాంతంగా లివింగ్గా ఉండే ఏరియా అనమాట. మనకి రెసిడెంటల్గా కూడా ఉండడానికి చాలామంది లోపల చాలా ఇల్లులు అయితే కట్టడం జరిగింది. మీకు అది కూడా చూపిస్తా. ఇప్పుడైతే లోపలికి వెళ్దామండి. మనం ఫేజ్ 2కి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఫేజ్ 2కి కూడా ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి వే పెట్టారనమాట. ఇలా కూడా దారుంది మనకి. ఓకే అండి, మనం ఫేజ్ 2కి వెళ్ళి అది ఎన్ని ఎకరాలు, ఇండిపెండెంట్ హౌసెస్ ఏమైనా కంప్లీట్ అయిపోయినాయా, డెవలప్మెంట్స్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అనేది మనం మాట్లాడదాం. ఓకే అండి, ఇప్పుడైతే వెంచర్ లోపలికి అయితే మనం రావడం జరిగిందండి. ఫేజ్ 2 అనేది ఈ గోడ కనిపిస్తుంది చూసారా, ఈ గోడ కాడ నుంచి స్టార్ట్ అనమాట. ఈ గోడ అవతల నుంచి మనకి ఇక్కడ నుంచి మనకి జీపీ లేఅవుట్ వేరే వాళ్ళదనమాట. అది మనం లోపలికి అయితే రావడం జరిగింది. ఇందాక మనం ఇక్కడ ఉన్నామండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, వెహికల్ వెళ్తుంది. ఇక్కడ బోర్డు దగ్గర ఉన్నాం. అక్కడ నుంచి జస్ట్ మనం ఇలా వచ్చాం అనమాట లోపలికి. ఇక్కడ నుంచి ఫేజ్ 2 అనేది స్టార్ట్. అయితే మీకు ఎందుకు చూపిస్తానంటే ఎంత దూరం ఉంటుంది అనేది, ఈ ఎంట్రన్స్ అనేది కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. లోపలికి వెళ్ళాలో ఏమో అనుకుంటారు జీపీ లేఅవుట్ అని చెప్తే. అది కాదండి, జస్ట్ మనకి ఒక 200 meters ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అక్కడ నుంచి జస్ట్ లోపలికి వస్తే మనం ఈ ధరణి 2కి అయితే, మనం ఫేజ్ 2కి అయితే మనం రీచ్ అవుతాం ఇక్కడికి. అవి లోపలికి వెళ్దాం. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అసలు ఎన్ని ఎకరాలు, డెవలప్మెంట్స్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది ఏందనేది కూడా. ఓకే అండి, ఇప్పుడైతే మనం వెంచర్ లోపలికి వచ్చామండి. మనం ఫేజ్ 2 మిడిల్లో ఉన్నాం అనమాట. కరెక్ట్గా మనం ఫేజ్ 1కి ఫేజ్ 2కి మిడిల్లో ఉన్నాం మనం. ఒకసారి వ్యూ చూడండి. ఇది టోటల్గా డెవలప్మెంట్స్ కూడా చాలా అంటే చాలా కంప్లీట్ అయిపోయినాయండి. చాలా స్టాండర్డ్గా అయితే వర్క్ అయితే చేశారు. ఇది వచ్చేసి మీకు మనం ఉన్నది ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 1 వచ్చేసి మీకు ఎక్కడ అంటే ఇక్కడ మీకు రేకుల షెడ్ బ్లూగా కనపడుతుంది చూసారా ఒకటి, ఇక్కడ వరకు ఫేజ్ 1 అనమాట. అవతల అది కూడా ఫేజ్ 1లోనే ఉంది ఆ షెడ్ కూడా. అక్కడ నుంచి అవతలకి ఆ బీటీ రోడ్ కాడ నుంచి అవతల వరకు ఇక్కడ నుంచి మొత్తం కూడా ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 1 ఇందాక చెప్పినట్టు 5 ఎకరాలండి. ఈ ఫేజ్ 2 వచ్చేసి 15 ఎకరాలు. మొత్తం వచ్చేసి 20 acresలో ప్రాజెక్ట్ చేయడం జరిగింది. 5 ఎకరాలను సక్సెస్ కావడం వల్ల దీని పక్కన ఉన్న ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. ఇదంతా కూడా ఇది కాబట్టి ఇందులో ప్రజెంట్గా వర్క్ అనేది టోటల్గా ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందండి. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీంట్లో ప్రజెంట్గా అయితే మనకైతే బీటీ రోడ్ ఇవ్వడం జరిగింది, మనకి అండర్ డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది. పవర్ సప్లై కూడా మనకి బీటీ రోడ్స్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయినాయి. పవర్ సప్లై అనేది ఇవ్వడం జరిగింది.
టోటల్గా ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్నారు చాలామంది, ఒక 4-5 ఫ్యామిలీ కూడా ఉంటున్నారు. మీకు ఇక్కడ చూసుకుంటే ఒక నిమిషం అండి, ఇక్కడ మీకు ఆల్రెడీ స్లాబ్ మొత్తం పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయింది చూసారా, దాంట్లో కూడా ఉంటున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి స్లాబు. ఈ ఇల్లులు కూడా 4 ఇల్లులు ఇక్కడ మనకి గోడలు అయితే లేసాయి, మనకి ప్రజెంట్గా దర్వాజులు కూడా లేపారనమాట. ఇప్పుడు వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా స్లాబ్ అయితే కంప్లీట్ కాలేదు. దీని పక్కనే ఇక్కడ ఈ ఒక డూప్లెక్స్ విల్లా ఒకటి కంప్లీట్ అయిపోయింది, ప్లాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఎవరిది అనేది మనకైతే తెలియదండి, చాలా పెద్ద హౌస్ అనమాట ఇది. ఇది నాకు తెలిసి ఒక 700-800 గజాల దాకా ఉంటుంది అనుకుంటున్నా. ఇదైతే నేను చాలా పెద్దగా ఉంది. ముందు కూడా గ్రౌండ్ కూడా బాగానే ఇచ్చారు, పార్కింగ్ అన్నిటికి కూడా బాగుంది, పెద్దగా ఇచ్చింది అనమాట. ఇది టోటల్గా డెవలప్ ఎంత పెద్ద ఇల్లులు కూడా దీంట్లో అయితే రావడం జరిగిందండి. ఫేజ్ 2లో మీకు వచ్చేసి గ్రీన్ బెల్ట్ కూడా ఇక్కడ చాలా పెద్దగా నీట్గా ఇవ్వడం జరిగింది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ మీకు గ్రీన్ బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా నాకు తెలిసి ఫేజ్ 1 ఫేజ్ 2 రెండింటికి ఇదే అనుకుంటా, ఇంకెక్కడా లేదు మనకి వాటర్ ట్యాంక్, కాబట్టి ఇదే అనుకుంటున్నా. కొంచెం పెద్దగా ఇచ్చారు కాబట్టి అది కరెక్ట్గా ఎన్ని లీటర్లు అనేది తెలియదండి. మళ్ళీ మీరు లీటర్స్ ఎంత అనేది క్వశ్చన్ అనేది మనకు తెలియదు. ప్రజెంట్గా అయితే ఎన్ని లీటర్లు నేను కనుక్కోలేదు. నేను ఒకసారి అవసరమైతే మీరు నా పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను కనుక్కొనైనా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదొక్కటే నేను కనుక్కోవడం మర్చిపోయాను. ఓకే అండి, ఇదండి టోటల్గా అసలుకి మొత్తం. ఇప్పుడు లోపలికి వస్తే మనకి ఇది వచ్చేసి మనకి ఫేజ్ 2 అండి. దీంట్లో మనకి 15,000 నడుస్తుందండి. 15,000-15,300 అయితే ప్రైస్ అయితే నడుస్తుంది గజం వచ్చేసి ఫేజ్ 2లో. దీంట్లో ఈస్ట్ ఫేస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి, పడమర ఫేసింగ్ అయితే మాత్రమే ఉన్నాయి. దీంట్లో ఈస్ట్ ఫేస్ 1-2 ఫ్లాట్స్ ఉంటాయి తప్ప మిగతా ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఫేజ్ 2లో అయితే మాత్రం పడమర ఫేసింగ్ మాత్రమే ఉన్నాయండి. ఒకవేళ అన్నీ కూడా మినిమం 200 గజాలు ఉంటుంది, అందుకంటే ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. కాబట్టి మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్గా చేయాలి అనుకునే వాళ్ళు అనేది కాకుండా, ఇన్వెస్ట్మెంట్ కాదండి, ఇప్పటికిప్పుడు ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇదైతే మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందాక మీకు చూపించినట్టు హైవే కూడా కంప్లీట్ అయిపోయి, సెంట్రల్ లైటింగ్ ఇదంతా కంప్లీట్ అయిపోతే చాలా వాల్యూ ఉంటుంది. ఇంకొక విషయం మెయిన్గా చెప్పాలంటే, ఇది వచ్చేసి ఇదిలాపురం మున్సిపాలిటీ కిందకి వస్తుంది అనమాట ఈ ఏరియా అంతా కూడా. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే అసలుకి ఆలోచించే పని అనేది లేదు. ఇంకొక 3 సంవత్సరాల్లో ఇదంతా ఒక పెద్ద కాలనీ, ఒక ఏరియా అయిపోతుంది అనమాట. ఈ ఏరియా ఇప్పటికే మీరు చూసుకున్నట్లయితే ఒక 10-15 ఇళ్ళు అయితే ఇక్కడ రెడీగా అయిపోయినాయి. కాబట్టి మీరు ఇంకొక 4 సంవత్సరాలు అవసరమే లేదండి. 2 సంవత్సరాలలోనే మీకు నేను వీడియో చేసే 1.5-2 సంవత్సరాలు దాటిందనమాట. అప్పటికే ఇప్పుడు మీకు ఇల్లులు స్టార్ట్ అయిపోయాయి. అదే ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎలా ఉంటుందనేది ఊహించుకోండి మీరే. ఓకే అండి, నా నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరూ నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఖమ్మం మైబాద్ రోడ్ మారంతల్లి రోడ్లో వేసినటువంటి డీటీసీపీ వెంచర్, ధరణి వెంచర్లో గజమెంత ఉందనేది మీకైతే ఒక అవగాహన అయితే కలిగిందనేది నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఏరియాలో నేను 3-4 ఇయర్స్ బ్యాకే షూట్ చేయడం జరిగింది. ఆ యొక్క వెంచర్ అనేది ఇప్పుడు ఎంత డెవలప్ అయిందనేది మీకు అదే అర్థమయ్యే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను వీడియో పెడతాను, ఒకసారి చూడండి. దీనికి ఇప్పుడు నేను పెట్టినటువంటి వీడియోకి ఎంత వేరియేషన్ అనేది ఉందో మీకు. ఎందుకంటే 5 ఇయర్స్లోనే చాలా డెవలప్మెంట్స్ అనేది అయిందండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పరిస్థితి తర్వాత 3-4 ఇయర్స్ తర్వాత ఉంటుంది అనేది మీరు అస్సలకి అనుకోవద్దండి. ఎందుకంటే చాలా చేంజ్ అవుతుంది ఖమ్మం. ఇంకా రాను కేబుల్ బ్రిడ్జ్ అనేది వస్తుంది, ఇంకా చాలా గొప్పగా రెడీ అవుతుంది ఖమ్మం అనేది. కాబట్టి మీ ఖమ్మం చుట్టుపక్కల ఎక్కడా కానీ మీకు ఫ్లాట్, మీ యొక్క బడ్జెట్లో ఎక్కడైనా కానీ మీరు ఫ్లాట్ తీసుకోండి. నా ద్వారానే కాదండి, మీరు ఎవరి ద్వారైనా తీసుకోవచ్చు, నా ద్వారానే తీసుకోవాలని నేనైతే చెప్పట్లేదు. మీ యొక్క మిత్రులు రియల్ ఎస్టేట్ చేసే మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళ ద్వారానే తీసుకొని. కానీ ఖమ్మంలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచి వాల్యూ వస్తుంది, తక్కువ ప్రైజ్లో దొరుకుతాయి. ఎందుకంటే చాలా ఉన్నాయి తక్కువ ప్రైజ్లో ఖమ్మంలో, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి ఉన్నాయి, అన్ని వెర్షన్లో అయితే మనకైతే ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఫ్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం ఇబ్బంది అయితే ఇల్లులు కూడా ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. డెవలప్మెంట్స్ అయితే చాలా బాగుంటుంది మీకు. మీరు ఎగ్జాంపుల్గా ఇదే అండి, నేను ఫేజ్ 1 మీరు చూస్తే మీకు ఎంత డెవలప్ అయింది, ఒక 15 ఇల్లులు అయితే అయ్యాయండి. మీకు ఫేజ్ 2లో కూడా 4-3-7 ఇల్లు అనేది కూడా కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ. స్టార్ట్ కూడా ఇంకొక నాకు తెలిసి ఒక 2 మంత్స్లో అవి కూడా రెడీ అయిపోతాయి మీకు. కాబట్టి ఈ మైబాద్ రోడ్డు మీకు ఇంత వెడల్పు అవుతుంది, కార్పొరేషన్లో అవుతుంది. ఇప్పుడు నాగపూర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, ఖమ్మం కురవి రోడ్డు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి అనేది ఎవరైనా ఊహించారా? అసలుకి ఆ రోడ్ అనేది అంత డెవలప్ అవుతుందని ఎవరైనా అనుకున్నారా? ఇదే రోడ్డు కాదండి, వైరా రోడ్ కానీ, ఇల్లంద్ రోడ్ కానీ, హైదరాబాద్ రోడ్ కానీ ఎవరు కూడా ఊహించలేదు. ఇప్పుడు రోడ్స్ అన్నీ కూడా వెడల్పు అవుతున్నాయి, ఇంటర్నల్గా లింక్ అనేది కలుపుతున్నారు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి, నాగపూర్ అమరావతికి. కాబట్టి మీరు ఫ్లాట్లు తీసుకునేటప్పుడు వెంచర్లలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఇండివిజువల్గా తీసుకున్నా, ఎకరాలు తీసుకున్నా కానీ మంచి వాల్యూ ఉంటుంది.
ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి మీకైతే బెనిఫిట్ అయితే అవుతుంది. కాబట్టి నేను మీకు అవేర్నెస్ అనేది ఇస్తూనే ఉంటాను. నాకు తెలిసినంత వరకు, నాకంటే గొప్పగా మంచి నాలెడ్జ్గా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీరు నా ద్వారానే అనేది మీరు తీసుకోవాలని నేనైతే చెప్పట్లేదండి. మీకు తెలిసిన మిత్రులు ఎవరి ద్వారా ఉన్నా కానీ ఫ్లాట్ అయితే తీసుకోండి. మీరైతే తీసుకొని ఆర్థికంగా అయితే బలపడతారని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.